హల్లెలూయా. ఆయన ఇచ్చిన సుదీర్ఘ ప్రయాణానికి మరి మనం ఇంకా 40 దినాలు ప్రయాణించాల్సి ఉంది. ఇంకెన్ని రోజులు? 6 రోజులు అయింది. ఇంకా 34 దినములు ఉంది. కాబట్టి మరి ముందుకు ప్రయాణం చేసుకుని వెళ్దాం. కాబట్టి ఒక్కరోజు వర్తమానాన్ని మారుద్దాం అనుకుంటున్నాను. వేరే గ్రంథంలోంచి వెళ్దామా, యెషయాలోంచి వెళ్దామా? యెషయా అన్నాం కాబట్టి మరి వర్తమానాన్ని మార్చడానికి కుదరదు. పోనీ వ్యక్తులను మారుద్దాం. సరేనా? ఈరోజు మన మధ్యకు అలేఖ్య వచ్చి వర్తమానం చెప్తుంది. మరి ప్రార్థనలో నుంచి ప్రార్థన చేసి కొనసాగించవలసిందిగా అలేఖ్యను నేను ఆహ్వానిస్తున్నాను. రైట్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నాయన నీ సన్నిధిలో కూడి ఇటు విధంగా నిన్ను సేవించడానికి, స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అల్పులమైన మాకు ప్రభువా అయా దినదినము ఈ 40 రోజులు నీ వాక్యాహారము చేత మీరు మమ్మల్ని పోషించమని, అయా నాయన పోషించడానికి మీరు మా యందు అయా నాయన మీరు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యము దొరుకుట అరుదు అనే దినముల్లోనికి మేము వెళ్ళిపోతూ ఉంటుండగా మాకైతే ప్రభువా చక్కని జ్ఞానముతో కూడిన అనేక విషయాలు నీ సేవకుల ద్వారా మాకు బోధించడానికి నువ్వు వారికి ఇచ్చిన ఆలోచన బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా గత 6 దినములు అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. ఈరోజు మీరు మాతో అయా ఏం మాట్లాడబోతున్నారో అయా విషయాలు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడమని నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం. ప్రభువా పిలువబడిన వారముగా, ఏర్పరచబడిన వారముగా అయ్యా మరి మీ సన్నిధిలో మేము ఇలా ఉండడానికి మీరు మాకు చూపించిన దయను బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మాకు కావలసిన సంగతులను ప్రభువా అయా నాయన నన్ను మరుగుపరిచి, నా జ్ఞానాన్ని మరుగుపరిచి, నా మాటను మరుగుపరిచి దేవా అయా నీవే మాతో మాట్లాడమని నీ వాక్యే ప్రభువా అయా నాయన మా నోటిని కేవలము ఒక పనిముట్టుగా మాత్రమే వాడుకోదేవా, మహిమ పొందమని సకల మహిమయు ఘనతయు ప్రభావములు కేవలము నీకే చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన ఘనమైన నామములో బ్రతిమాలుకొని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం చెప్దాం బిగ్గరగా ఆమేన్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అయితే గత కొన్ని దినములుగా ఒక 6 రోజుల నుంచి మనం యెషయా గ్రంథ ధ్యానాలే మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈరోజు కూడా దాన్నే కంటిన్యూ చేసుకుంటూ మనం యెషయా గ్రంథంలో నుంచి 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయం. యెషయా గ్రంథము 13వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని విషయాలు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో వాటిని బట్టి మనం నేర్చుకుందాం. అయితే మొదటిగా యెషయా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్న కొద్ది రోజుల నుంచి యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. మనకు సేవకులు చెప్పారు కదా, దీన్ని ఒక మినీ బైబిల్ అని కూడా అంటారు. అయితే కొత్త నిబంధనలో మనకి మొదటి 4 పుస్తకాలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఏవైతే ఈ సువార్తలు ఉన్నాయో క్రొత్త నిబంధనకి ఈ సువార్తలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే సువార్తలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యంగా భావిస్తారు. ఎందుకంటే ఆ దినములలో యేసుక్రీస్తు వారితో ఉండి ఆయన జననం గురించి, ఆయన పుట్ట గురించి, మొత్తం యేసుక్రీస్తు గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన చేసిన బోధల గురించి ఎక్కువ చెప్పేవి ఆ 4 సువార్తలు మాత్రమే. కాబట్టి అక్కడి నుంచి మిగిలినవన్నీ పౌలు రాసిన పత్రికలు మాత్రమే కనబడతాయి. కాబట్టి సువార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడం కనిపిస్తుంటుంది మనకి కొత్త నిబంధనలో. అలాగే పాత నిబంధనలో ఈ యెషయా గ్రంథాన్ని కూడా ఏమని పిలుస్తారంటే యెషయా వ్రాసిన సువార్త అని పిలుస్తారనమాట. దీనికి ఇంకొక పేరు ఉంది. పాత నిబంధనలు ఏంటంటే యెషయా వ్రాసిన సువార్త. ఎందుకు దీన్ని ఇట్లా పిలుస్తారు అంటే యెషయా కూడా దేవుని రాకడ గురించి చెప్పాడు, యేసయ్య పుట్టుక గురించి చెప్పాడు, యేసయ్య యొక్క శ్రేష్టత్వం గురించి చెప్పాడు,
అసలు యేసయ్యలో ఉన్న తత్వం ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన కరుణ ఏంటి, ఆయన జాలేంటి, ఆయన దైవత్వం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ యెషయా కూడా ప్రస్తావించడం జరిగింది. కనుక ఆ సువార్తలతో పోల్చి దీన్ని పాత నిబంధనలో యెషయా వ్రాసిన సువార్త అని కూడా కొంతమంది భక్తులు దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి, అక్కడ 26 పుస్తకాలు ఉన్నాయి. అలాగే ఈ యెషయాలో 1 నుంచి 39 అధ్యాయాలు పాత నిబంధనలు సూచిస్తున్నాయి. అర్థమవుతుందా నేను చెప్తుంది? అర్థమవుతుందా? యెషయా గ్రంథంలో మొత్తం 66 అధ్యాయాలు ఉంటే 1 నుంచి 39 అధ్యాయాలు పాత నిబంధనలు సూచిస్తూ 40 నుంచి 26 అధ్యాయాలు కొత్త నిబంధనలు సూచిస్తూ ఉంటాయి. అంటే 1 నుంచి 39 అధ్యాయాలు మనకి చరిత్ర, ఇప్పుడు మనం ఏవైతే ఆహాజు అషూర్ రాజు గురించి వింటున్నామో ఇవన్నీ 1 నుంచి 39 అధ్యాయాలు ఉంటాయి. 40 నుంచి 66 అధ్యాయాలు మనకి యేసయ్య గురించి, ఆయన మిగిలిన విషయాలన్నీ, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఇలాంటి దేవుడితో సముడైన దేవుడు ఇంకొకడు ఉన్నారా, నాలాగా పూర్ణ శాంతి, ఇలాంటి మంచి విషయాలన్నీ మిగిలిన అధ్యాయాల్లో ఉంటాయి. అయితే మనం డైరెక్ట్గా ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. 13వ అధ్యాయం, రీసౌండ్ వస్తుంది. 13వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఆమోజ్ కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. ఆమోజ్ కుమారుడైన యెషయాకు బబులోను ఆమోజ్ కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తికి. ప్రత్యక్షము అంటే మనం ప్రకటన గ్రంథంలో విన్నాం కదా, లైవ్గా దేవుడు చూపిస్తూ యెషయాకు బబులోను గూర్చి, బబులోను అనే ప్రాంతం మీకు తెలుసు కదా, బబులోను. ఆ రోజుల్లో మనం ముందు మీరు విన్నారు కదా 12వ అధ్యాయం వరకు యూదా రాజ్యం గురించి విన్నారా? యూదా రాజ్యం గురించి విన్నారా? ఇశ్రాయేలు రాజ్యం గురించి విన్నారా లేదా? ఇవన్నీ దావీదు రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, ఇవన్నీ ఉన్నాయి కదా. దేవుని రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం, యోధా రాజ్యం, బబులోన్ రాజ్యం, అష్షూర్ రాజ్యం. ఈ 4 రాజ్యాలు ఆ దినములలో చాలా ప్రాముఖ్యమైన బలమైన రాజ్యాలు. అయితే యోధా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం మాత్రం దేవుని రాజ్యం. అర్థమవుతుందని నేను చెప్తుంది, ఇది దేవుని రాజ్యం, దేవుని రాజులు పరిపాలిస్తున్న రాజ్యం. కానీ వీరు వారి చెడుతనమును బట్టి యెహోవాను విసర్జించినందున వారి మీదకి యుద్ధాలు కానీ, ఉగ్రతలు కానీ, వేరే రాజు వచ్చి వీరి మీద యుద్ధం చేయడం కానీ ఇలాంటివి జరిగినాయి. అయితే అష్షూరు రాజు, ఆ రోజుల్లో అష్షూరు రాజు కూడా బలమైన రాజు. ఇలా ఈ 4 రాజ్యాలు బహుబలమైన రాజ్యాలుగా ఆ రోజుల్లో ఉంటున్నాయి. అయితే ఇక్కడ బబులోన్ అనేది ఒక బలమైన రాజ్యం. ఈ బబులోన్ గురించి మీకు ఎక్కువ ఎక్కడ ప్రస్తావించబడుతుంది అంటే దానియేలు గ్రంథంలో మీకు ఎక్కువ ప్రస్తావించబడుతుంది. దానియేలు గ్రంథంలో బబులోను గురించి 12 అధ్యాయాలు బబులోను. నెబుకద్నెజర్ రాజు ఏ దానికి సంబంధించినవాడు? బబులోనుకు సంబంధించినవాడు. ఈ బబులోను రాజు వచ్చి ఈ యోధా రాజ్యం మీద, ఇశ్రాయేలు రాజ్యం మీద యుద్ధం చేసి బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడే దానియేలుని, షడ్రకని, మెషకని, అబేద్నెగోని. వారిని గూర్చి పలికిన దేవోక్తి, వారిని గూర్చి యెషయాకు చెప్పిన దేవోక్తి అన్నమాట. ఆ రోజుల్లో ఇప్పుడు చూడండి, బైబిల్ అంతా మనకి నెహెమ్యాతో ఎండ్ అయిపోద్ది, నెహెమ్యా కాలంతో ఎండ్ అయిపోద్ది. అంటే ఏంటంటే మనకు మలాకి వరకు ఉన్నాయి, కానీ కాలం పీరియడ్లో చూస్తే నెహెమ్యా వరకే మొత్తం కాలం పీరియడ్ అనమాట. అంటే దానియేలు టైంలో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు వీళ్ళందరూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర ప్రవక్తలుగా ఉన్నారు. అర్థమైందా నేను చెప్పింది? కొంచెం బ్యాక్ హిస్టరీకి వెళ్తున్నా, నేను చెప్పింది అర్థమవుతుందా? దానియేలు బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రవక్తలు ఒక్కొక్క ప్రాంతంలో. ఇప్పుడు ఈ యెషయా యెరూషలేము రాజ్యంలో, యోధా రాజ్యంలో ప్రవచనాలు ప్రవక్తగా ఉన్నాడు. అలాగే యెహెజ్కేలు ఒక దగ్గర ప్రవక్తగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో యెషయాకు దేవుడు బబులోను గూర్చి ఒక వాక్కును ప్రత్యక్షపరుస్తున్నాడు అనమాట. అర్థమైందా నేను చెప్పింది? అర్థమవుతుందా? ఇప్పుడు యెషయాకి దేవుడు క్లియర్ కట్గా బబులోన్ గూర్చి విషయాలు చెప్తూ ఇక్కడ ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి
ప్రత్యక్షమైన దేవోక్తి అని రాస్తుంది. ఇదే పదం దేవోక్తి అన్న పదము ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ద బర్డెన్ ఆఫ్ బాబిలోన్ అని ఉంది. అంటే బబులోనును గూర్చిన బర్డెన్ అని. ఎందుకు బర్డెన్ అని పరిశుద్ధాత్మ దేవుడు ఇంగ్లీష్ బైబిల్ రాయించాడంటే, బర్డెన్ అని చెప్పినప్పుడు ఒక బాధతో కూడిన, ఒక అంగలార్పును మిగిల్చేది, ఒక దుఃఖముతో కూడిన వాక్కును దేవుడు ఆ ప్రజల కోసం ఇవ్వబోతున్నాడు. అందుకని ద బర్డెన్ ఆఫ్ బాబిలోన్ అని యెషయాకు ప్రత్యక్షమైంది అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోన్ గురించి భారమైన వార్త అని ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంటుంది అనమాట. ట్రాన్స్లేషన్స్లో మనకి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి, కానీ ఇప్పుడు బబులోన్ గురించి దేవుడు ఒక భారమైన, అంటే ప్రాంతానికి దుఃఖాన్ని కలిగించే, అంగలార్పును కలిగించే, వేదనని మిగిల్చే, దుఃఖాన్ని మిగిల్చే ఒక వాక్కును దేవుడు బబులోన్ గూర్చి ప్రకటించబోతున్నాడు. ఎందుకు అనంటే, బబులోన్ అంట తన దోషాన్ని బట్టి, తన చెడుతనమును బట్టి, తనకున్న గర్వమును బట్టి, ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే, బబులోన్లో కొరత అంటూ ఏదీ లేదు. బబులోన్లో కావలసినవన్నీ ఉన్నాయి. మీకు బబులోన్ గురించి ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, కావలసినవన్నీ ఉన్నాయి. ఒక పెద్ద అన్నీ ఉన్న లగ్జరియస్ సిటీ అనమాట. దాంట్లో ఇక్కడ నీకు కొదువైనదంటూ ఏదీ లేదు. దానిని బట్టి తన హృదయ గర్వము చేత, తన దోషం చేత బబులోన్ పాడైపోతూ, నేను కానీ ఎవరి మీదైనా యుద్ధానికి వెళ్ళానంటే అందరినీ మట్టు పెట్టించాల్సిందే, ఇలా తనకున్న ప్రతిదాన్ని బట్టి అతిశయిస్తూ దేవుని దృష్టికి విరోధంగా ఉంది. కాబట్టి దేవుడు బబులోన్ మీదకి ఒక దేవోక్తిని ప్రకటిస్తున్నాడు. అంతేకాకుండా ఎందుకు బబులోనికి, నేను చెప్తుంది అర్థమవుతుందా? నేను చెప్తుంది అర్థమవుతుంది. ఎక్కడ అర్థం కాకపోయినా ఒక చెయ్యి ఎత్తితే నేను మళ్ళీ వెనక్కి వచ్చి, అంటే 2 సెంటెన్సులు వెనక్కి వచ్చి చెప్తాను. ఎందుకు బబులోనికి దేవుడు దేవోక్తి చెప్తున్నాడు అని అంటే, యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, ఈ 2 రాజ్యాలు ఎవరి రాజ్యాలు? దేవుని రాజ్యాలు. ఈ దేవుని రాజ్యాలకు సంబంధించిన రాజులు దావీదు తర్వాత, కొద్దో గొప్ప సొలొమోను తర్వాత మిగిలిన వారందరూ యెహోవాను విసర్జించి, చెడుతనమును అనుసరించి, తన పితరుడైన దావీదు నడిచినట్లుగా నడవలేదు కనుక దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. దేవునికి కోపం కన్నా ఇంకొక బాధ చెప్తాను నేను. దేవునికి బాధ వచ్చింది. ఫస్ట్ దేవునికి బాధ వచ్చి వారికి చెప్పజూసి వాళ్ళు వినట్లేదు కాబట్టి, ఇదిగో బబులోను రాజుని దేవుడు ఏం చేశాడు? లేపాడు వారి మీదకి యుద్ధానికి. తర్వాత బబులోనులో ఉన్న చెడుతనమును బట్టి కూడా బబులోన్ని దేవుడు యుద్ధానికి రేపడం జరిగింది. అయితే వారిని గూర్చి దేవుడు ఈరోజు 13వ అధ్యాయంలో యెషయాకి ఒక ప్రత్యక్షమైన వాక్కుని బయలుపరుస్తున్నాడు. ఈ ప్రత్యక్షమైన వాక్కులో ఒక విషయం చెప్తున్నాడు చూడండి. 6వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. తర్వాత 9వ వచనం చూడండి. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలోనుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. తర్వాత 13వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును, ఆయన కోపాగ్ని దినమునకును, ఆకాశం వణుకునట్లును, భూమి తన స్థానం తప్పునట్లును నేను చేసేదను. ఇదిగో ఆ దినమంట దేవుడు ఈ 13వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని కూడా బబులోనుకు ప్రకటిస్తూ, బబులోని మీదకి వచ్చే యుద్ధము ఇలా ఉంటుందని ప్రకటిస్తూ, అట్ ద సేమ్ టైం యాజ్ ఇట్ ఈజ్గానే దేవుడు ఉగ్రతా దినము గురించి దీంట్లో మాట్లాడుతున్నాడు. ఏంటి ఉగ్రతా దినము? అదే రాకడ దినము, అదే ప్రళయ దినం. గత కొద్ది రోజులుగా మనం వింటున్నాం కదా, ప్రళయ దినము, ఉగ్రత దినము, చివరి దినము కదా. ఆ దినం గురించి దేవుడు ప్రకటిస్తున్నాడు. అదట ఉగ్రత దినమట, క్రోధము తీర్చి దినమట, ఆయుధములతో కూడిన దినమట. ఇంకేంటి? ఆయన కోపాగ్ని దినమట. 9వ వచనంలో ఆయన దినములో దేశం అంతా పాడైపోతుందట. బహు భయంకరమైన దినం అంటూ ఒకటి రాబోతుంది అని దేవుడు ముందుగానే ప్రకటిస్తున్నాడు. ఆ రోజు ఆ ప్రజలకు ప్రకటించాడు, ఈరోజు మనకి కూడా దేవుడు ప్రకటిస్తున్నాడు. బహు భయంకరమైన దినము నీ కోసం, నా కోసం. వింటున్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. అర్థమవుతున్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఓకే. అది ఒక భయంకరమైన దినమట, అది ప్రళయ దినమట, అది దేవుని కోపాగ్నితో నిండి ఉన్న దినమట.
ప్రకటన గ్రంథంలో మనం విన్నాం కదా, దేవుని కోపాగ్నిని కలిపి ఒక పాత్రని దేవదూత ఏం చేస్తుంది, భూమి మీద వంపుతుంది. కానీ ఆ దినములో మనము ఇదిగో ఈరోజు నువ్వు రక్షణ పొందిన నీవు నేను ప్రవేశించకూడదు అని అంటే, ఈరోజు నీకు నాకు దేవుని దగ్గర మనం భక్తి చేస్తున్నాం, కానీ సరి అయిన భక్తి చేయాలి. విన్నారు కదా వాక్యము, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం. ఆ దినము గురించి రాస్తున్నాడు. అది భయంకరమైన దినము, అది ఉగ్రత దినము, అది కోపాగ్ని దినం. దేవుని కోపాన్ని తట్టుకునే నరుడంటూ ఎవరైనా ఉన్నారా? లేరు. దేవుని కోపాగ్ని ఈవెన్ ప్రకృతే తట్టుకోలేదు, నరుడు ఎవ్వరూ తట్టుకోలేరు. ఆయన కోపాగ్నికి నీవు నేను బలి కాకూడదు. ఆయన కోపాగ్ని ఎలా ఉంటుందో రాస్తున్నాడు చూడండి. ఆ దినము గురించి రాస్తున్నాడు. నేను చదువుతున్నాను, 6 నుంచి మళ్ళా చదువుతున్నాను. యెహోవా దినము వచ్చుచున్నది, జాగ్రత్తగా పరిశీలించండి, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు అంటే ఆధారం చేసుకున్నవన్నీయు దుర్బలములగును, ప్రతి వాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారి కలుగును, ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడుదురు, ఒకరినొకరు తేరు చూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినం వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. ఇలాంటి భయంకరమైన రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజట గుండెలో ధైర్యం అనేది ఏమాత్రమో ఉండదట. ప్రతివాని గుండె ఏమైపోద్ది, కరిగిపోద్ది. ఏదైతే వారు ఆధారం అనుకుంటున్నారో చూడండి, చెప్తున్నాడు కదా, అందుచేత బాహువులన్నీ మన ధైర్యం, మన ఆధారం. ఈరోజు నీ ధైర్యం చెడిపోతే నీ సమకాలికులు లేకపోతే నీ తోటి వారు ఎవరైనా ధైర్యం చెప్పడం అనుకుంటారు. ఆ దినాన్ని ఒకరినొకరు మొహం తేరు చూచుకున్నప్పుడు నీకు ధైర్యం చెడిపోయే, నాకు ధైర్యం చెడిపోయే, నీ గుండె కరిగిపోయే, నా గుండె కరిగిపోయి. ఆ రోజు నిన్ను బలపరచడానికి ఒక వాక్కు లేదు, నన్ను బలపరచడానికి ఒక వాక్కు లేదు. ఈ దినములో ప్రవేశించే వారు కేవలం అన్యులేనా, దేవుణ్ణి ఎరగని వారేనా అంటే కాదు. కానీ దేవుణ్ణి ఎరిగి కూడా సరిగ్గా జీవించలేని ప్రతి ఒక్కరు కూడా ఆ దినంలో ఇలాంటి ఉగ్రత అనేది ఒకటి ఫేస్ చేయాల్సి ఉంది. ఆ దినంలో మన గుండెలో ధైర్యం ఉండదంట. ఆ దినంలో మన కళ్ళంట నీళ్ళే ఉంటాయి, ఇంకా రాయలేదు. కానీ ఆ దినంలో ఈరోజు నువ్వు చూడు, ఆకలి బాధ, మానసిక బాధ, ఇంట్లో బాధలు ఏవో ఉంటున్నాయి. ఆ రోజు అవేముండవు. నా ప్రాణం ఏదైనా ఉంటే కాపాడబడితే చాలు. అంతకన్నా మించి ఆ దినం ఎలా ఉంటుందంట తెలుసా? మరణం వస్తే బాగున్ను, అంతేనా? అలాగైనా రాశాడు. ఇంకా కిందకు చూద్దానండి, 10వ వచనం. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. చాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తీయండి. ఆరో అధ్యాయం 15 నుంచి 17 వరకు నేను చదువుతున్నాను చూడండి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రును, కొండ గుహలలోను బండ సందులను దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చిన దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. అలాంటి భయంకరమైనది. అసలు ఇది ఎవరు తట్టుకోగలం? ఈ దినాన్ని మనం ఎవరం తట్టుకోలేము అని కొండలతోనూ. ఆ రోజు ఎవరెవరట మొరబెట్టేది? రాజులు, భూరాజులు, సహస్రాధిపతులు, ధనికులు, దాసులు, ప్రతి ఒక్కరూ కొండలారా మా మీద పడిపోండి, అసలు ఈ దినం మాకు వద్దు, మేము చచ్చిపోయినా బాగున్ను, మాకు మరణాన్ని ఇవ్వండి అని బ్రతిమాలుకునే దినం అంట. ఆ రోజు మిగిలినవేమీ ఆలోచించే దినం కాదు. కనీసం చావైనా వచ్చేస్తే మనం చావే శరణ్యం అని ఆలోచించే దినం. కానీ ఆ రోజు చనిపోవడానికి చావు కూడా రాని మహాభయంకరమైన దినం అంటూ ఒకటి ఉంది. ఇదంతా ఎందుకు వస్తుంది? ఇంకొక వచనాన్ని చూపిస్తున్నాను చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా చూడండి, చాలు, తిరిగి చదవద్దు. ఎందుకంటే వాక్యాన్ని మనం స్లోగా వినడం ద్వారా దానిలోని అర్థాన్ని గ్రహించగలుగుతాం. 12వ అధ్యాయం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు కమ్మలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. ఇక్కడికి రండి, యెషయాకి రండి. చూడండి, యెషయా గ్రంథం
13:10 ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపనీయుడు. ఇక్కడ రాసింది అక్కడ కూడా రాసింది ప్రకటన గ్రంథంలో కదా, చూసారా? ఆల్రెడీ ప్రకటన గ్రంథ ధ్యానాలు మీరు విన్నారు. ఆ రోజు చంద్రుడు తన కాంతినివ్వడు, సూర్యుడు ప్రకాశింపనివ్వడు, నక్షత్రములు వెలుగునివ్వవు, ఏవి వాటి వాటి పని జరగవు. ఎందుకంటే ఆ రోజు ఈ రోజు ఎలా ఉన్నట్టు ఆ రోజు ప్రశాంతంగా ఉండే దినము కాదు. ఆ రోజు దేవుని కోపాగ్ని దినం, ఆ రోజు ఉగ్రత దినం. దాన్ని చాలగలిగిన వాడు అంటూ ఎవరు లేరు. ఇవన్నీ ఎందుకు కారణమైనవి, ఎందుకు వచ్చినాయి అంటే చూడండి 12-11 వచనం నేను చదువుతున్నాను. 13-11 లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదును, బలత్కారుల గర్వమును అణచివేసేదను. కిందకి చదువుదాం. బంగారు కంటే మనుష్యులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. ఆ రోజట మనుష్యులు కనబడమే అరుదైపోద్దట. చూసారా? చదువుతుంటే ఎంత భయంకరంగా ఉందో. బంగారమైన కనబడుతుందేమో అరుదుగా, నీకు ఎక్కడ పడితే అక్కడ బంగారమైన కనబడుతుందేమో, కానీ ఎక్కడ పడితే అక్కడ మనుషులు కనబడడం అరుదైపోద్దట. ఓఫీరు సువర్ణము కంటే మనుషులు కనబడడం అరుదైపోద్దంట. అలాంటి భయంకరమైన దినం ఒకటి ఉంది. అది ఎందుకు వచ్చింది అని అంటే, ఇదిగో లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి, అహంకారుల అతిశయమును బట్టి, మన గర్వమును బట్టి ఈ దినం ఒకటి మన దగ్గరికి ప్రాప్తించింది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒక విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, మీరు యోనా గ్రంథాన్ని చదివే ఉంటారు కదా. యోనా, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహు చెడ్డదైనందున అని దేవుడు రాస్తాడు అక్కడ. అవునా కదా? అవునా? నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహు చెడ్డదైనందున వారి మీదకి నేను ఒక ఉగ్రతను రప్పించిపోతున్నాను అని దేవుడు యోనాకి వెళ్ళి చెప్పమన్నాడు. యోనా ఏం చేశాడని అందాక పక్కన పెడదాం. నినేవే పట్టణస్థుల దోషం అంట ఆయన దృష్టికి చాలా చెడ్డదైపోయిందంట. ఆ దోషాన్ని దేవుడు చూసి తట్టుకోలేక ముందు యోనాకు చెప్పాడు, వెళ్ళి నువ్వు చెప్పవయ్యా, వాళ్ళ దోషము నా దృష్టికి చెడ్డదైపోయింది, వాళ్ళ అహంకారము, వాళ్ళ గర్వము, వారి లోకంలో వారిలో ఉన్న చెడుతనము, ఇవన్నీ నా దృష్టికి, వారి బలత్కారము, ఇవన్నీ నాకు నచ్చలేదు అని. ఎందుకంటే ఆ రోజుల్లో నినేవే పట్టణానికి సాటి అయిన పట్టణం అంటే ఇంకోటి లేదు. అంత బలం. ఈ బబులోను పట్టణం ఎలాగ బలమైందో నినేవే పట్టణం కూడా ఆ రోజుల్లో బాగా బలమైన పట్టణం. ఆ కట్టడాలు కానీ అవి కానీ, వారి దగ్గర ఉన్న బంగారం కానీ, వారి దగ్గర ఉన్న సైన్యము కానీ, వారి దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, అవన్నీ చూసి వాళ్ళు ఏంటంటే చాలా గర్వించి అతిశయించి, వారి దగ్గర ఉన్న ధనాగారం కానీ ఏదైనా వారికి ఉన్నదాన్ని బట్టి వారు అతిశయించి, వారిలో దేవుడు లేడు, దేవుడు మాట లేదు, వారిదంతా విపరీత బుద్ధి, అవిధేయత, ఇవన్నీ వారిలో చోటు చేసుకొని ఏమైందంటే వారి దోషము ఆయన దృష్టికి ఏమైందంట, చెడుగా అసహ్యంగా కనిపించిందంట. కానీ వాళ్ళు చేసిన ఒక మంచి పని ఉంది. ఏంటో తెలుసా? యోనా వెళ్ళి చుట్టూరు నినేవే అంతా తిరిగి ప్రకటించడం ప్రారంభించాడు అంతే. ఆ నినేవే పట్టణం దూరం అంట 3 రోజులు ప్రయాణిస్తే కానీ తరగని దూరం. కానీ ఆయన ఒకటో దినం ఒక పూట ప్రయాణిస్తుండగానే ఆ వార్త ఏమైంది, ఇదిగో 40 రోజుల్లో ఒక ఉగ్రత రాబోతుంది, ఆ రోజు అగ్ని గంధకముల చేత దేవుడు మిమ్మల్ని నశింపజేయబోతున్నాడని ప్రకటించడం స్టార్ట్ చేయగానే ఒకరికొకరికి వార్త ప్రారంభం అయిపోయిందంట. ఒక రోజులోనే, ఇంకా 3 రోజులు తిరగాల్సింది యోనా, కానీ ఒక్క రోజులోనే దేశమంతా వార్త వెళ్ళిపోయి అందరూ ఏం చేశారు తెలుసా? రాజుతో సహా ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని కూర్చున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో ఒక మహాభయంకరమైన దినం మీకుంది నినేవేకి చెప్పాడు. అవునా? చెప్పాడు లేదు? ఒకసారి రండి అక్కడికి చూద్దాం. యోనా నేను చదువుతున్నాను చూడండి. 3:3 కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం 3:3 నినేవే పట్టణమునకు పోయాను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇంకా 40 దినములకు నినేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా వారు ఏం చేశారు తెలుసా? దేవుడు ఒకవేళ మనసు తిప్పుకుంటాడేమో, పశ్చాత్తాపుడు అవుతాడేమో. 3:8 ఉంటుంది, మీరు చదువుకుంటున్నాడు.
పశ్చాత్తాపడతాడేమో, మన దోషాన్ని దేవుడు క్షమిస్తాడేమో, మన అహంకార బుద్ధిని దేవుడు అణిచివేస్తాడేమో అని దేవుని దగ్గర సాష్టాంగపడి, దేవుని దగ్గర ఉపవాసం ఉండి, వాళ్ళ పశువులతో సహా పస్తు పెట్టి, ప్రభువా మమ్మల్ని క్షమించు అని అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఎలాంటి దేవుడు అట చూడు, పైన 4 నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయోగల దేవుడు ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని. చాలు చాలు చాలు. ఆయన ఎలాంటి దేవుడట? బహు శాంతం కలిగిన దేవుడట, కటాక్షం కలిగిన దేవుడట, జాలి కలిగిన దేవుడట, అత్యంత కృప కలిగిన దేవుడట, పశ్చాత్తాపడి చేస్తానన్న కీడు చెయ్యక మానే దేవుడట. నిన్నవే ప్రజలు ఏం చేశారంటే బహుశ్రేష్టమైన చేశారు దేవుని దృష్టి. ఒకవేళ దేవుడు మన దోషాలు క్షమించి పశ్చాత్తాపుడై దేవుడు మనస్సు తిప్పుకుంటాడేమో అని వాళ్ళు ఆ రోజు దేవుని దగ్గర క్షమించమని వేడుకుంటే దేవుడు వారి పైన కృప చూపించాడు. కానీ ఈరోజు మన పాపము, ఈరోజు మన లోకంలో కూడా ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా దోషమే. ఒక నలుగురు ఉంటున్న ఒక సమాజంలో నలుగురు తిరుగుతుంటుండగా కూడా హత్యలు జరిగిపోతున్నాయి. చేసే పాపము ఒకరున్నారని భయము లేకుండా విచక్షణ రాహిత్యంగా బిహేవ్ చేయగలమా? చేయలేం. ఆ రోజు ఆయన రక్షణ దినంలోనట ఏది హాని చెయ్యదట. పాము కంటి పాపని అంటే దేవుడు అంత డీటెయిల్గా నీకు ఎందుకు రాస్తున్నాడంటే ఎలాంటి చూడు తల వెంటుక లాంటి అపాయము కూడా నీకు సంభవించనే, ఇసుక రవ్వంత అపాయం కూడా నీకు సంభవించదు. మిడునాగులు రాశాడా? మిడునాగు పొట్ట మీద పాలు విడిచిన పిల్ల తను చేయి పెట్టి ఆడుకుంటుందంట. ఆయన రక్షణ దినంలో మనం ప్రవేశించాలంటే ఇదిగో చెప్తున్నాడు కదా దేవుడు, లోకుల చెడుతనం కానీ దుష్టుల బలాత్కారం కానీ ఇలాంటివేవి నీలో ఉండకూడదు. ఆయన ఉగ్రతకి, ఆయన కోపాగ్ని దినముకి నీవు నేను ఏమాత్రము ప్రవేశించకూడదు. ఇంకా బబులోను గూర్చి కొన్ని విషయాలు చూసి మనం ముందుకెళ్దాం రండి. బబులోను గూర్చి 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. 13-18. వారి విండ్లు యవనస్తులను నలగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీలకు అతిశయాస్పదమును, మహాత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర వలె అయిపోద్దంట. సొదొమ గొమొర ఎక్కడ కనబడుతుంది మనకి? ఆదికాండంలో కనబడుతుంది. దేవుడు అగ్ని గంధకముల చేత నాశనం చేసిన పట్టణము సొదొమ గొమొర కదా. ఆ రోజు ఏ రోజు? ఇప్పటిదాకా వింటున్నాం కదా, ఉగ్రతా దినం, కోపాగ్ని దినం రోజు. ఆ రోజు నీకున్న భోషణములు, నీకున్న ఆధారములు ఏమైనా ఏంటేంటి బబులోనికి ఆధారమో తెలుసా? ప్రకటన గ్రంథంలోకి ఒకసారి రండి. ప్రకటన 18:11-14 చదివితే చదవండి. రక్తవర్ణ బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములు, రథములు, దాసులు, మనుష్యులను, ప్రాణముల నిక్క మీదటి ఎవడను కొనుడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నీడు విడిచిపోయిను, రుచిమైనవన్యు దివ్యమైనవన్యు నీకు దొరకకుండా నశించు. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొంచు దాన్ని గూర్చి దుఃఖపడతారంట. ఇదిగో బబులోను గురించి దేవుడు చెప్తున్నాడు కదా, ఆ రాజ్యానికి ఉన్న భూషణాలన్నీ, వాళ్ళు అతిశయపడుతున్నవన్నీ, వాళ్ళు మహత్యంగా ఉన్నాయే అని అనుకున్నవన్నీ దేవుడు ఏం చేశాడంటే తెలుసా, ఒక్క గడియలోనే నాశనం. ఇప్పుడు మీరు చదివినవన్నీ, ఆ సిటీలో దొరుకుతున్నవన్నీ బహు విలువైనవి, బహు శ్రేష్టమైనవి. ఇలాంటివన్నీ ఏమైనా తెలుసా, అయ్యో ఇక ఎప్పటికీ ఇవన్నీ కనబడవు అని చెప్పి వారు ఏం చేస్తున్నారు తెలుసా, బాధపడుతున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసా? ఇదిగో వాళ్ళ చెడుతనము. ఇలాంటి పట్టణం ఏ రోజు నాశనం అవ్వదు. వాళ్ళ హృదయాన్ని గర్విస్తుంది.
ఎవరు మమ్మల్ని వచ్చి ముట్టుకొని మమ్మల్ని మా మీద వ్యతిరేకంగా యుద్ధం చేసేవాడు అంటూ లేవనే లేవడు. ఇది వాళ్ళ గర్వం, ఇది వాళ్ళ అతిశయం, ఇది వాళ్ళకున్న బలం అనుకుంటున్నారు. వాళ్ళు తమ సొంత బలమును ఆధారం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? వాళ్ళ సొంత బలం వాళ్ళని నిర్జనంగా చేస్తట. అవునా? ఉందా వాక్యంలో? తమ సొంత బలంను ఆధారం చేసుకుంటా. ఈరోజు బబులోను తన సొంత బలాన్ని ఆధారం చేసుకుంది. ఆ రోజు సొదొమ గొమొర కూడా అంతే. దేవుని దూతలు, దేవుని దాసులు లోతు ఇంటికి వస్తే వాళ్ళు గ్రహించకుండా దేవుని దాసులతో సహా పాపము, దేవుని దేవదూతలతో సహా పాపము చేసే దుర్బుద్ధి వాళ్ళలో ఉంది. కాబట్టి దేవుడు సహించలేక ఆ రోజు దేవుడు వారిని నాశనం చేసేసాడు. ఈరోజు నీవు నేను కూడా ఒక మాట వినాలి. ఏంటో తెలుసా? మనం యేసుని అంగీకరించాం, ఆయన రక్షణలోనికి ప్రవేశించాం. మనకంటూ ఉగ్రతా దినాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు. అర్థం చూడండి, మీరు చదువుతున్నారు. కనీసం మందలు కాచుకునే గొర్రెల కాపలు కూడా ఆ గొర్రెల్ని అక్కడ ఉంచినారు. అంటే ఒక పశువులకు కూడా సురక్షితంగా, లేకపోతే నివాసయోగ్యంగా ఒక రోజు సేద తీర్చడానికి కూడా ఉండే రోజు అలాగే లేని పట్టణంగా అయిపోతుంది. ఎంత భయంకరం అండి, ఎంత గౌరవం! మనుషులకే కాదు, పశువులకు కూడా. కనీసం ఆ పట్టణం ఆశ్రయించేదిగా లేని నక్కలు ఉంటాయట, అడవి కుక్కలు ఉంటాయట, అవి మొరుగుతూ ఉంటాయట. అంటే ఆ పట్టణం భయంకరమైన పట్టణంగా మారిపోతుంది. దాంట్లో ఏ ఒక్కరికి తలదాచుకోవడానికి ఒక గిన్నె చన్నీళ్ళు కూడా దొరకవు నీకు తాగడానికి. అర్థమవుతుందా? అలాంటి ఘోరముగా ఆ పట్టణం తయారైపోతుంది. దాంట్లో ఎవరు నివాసము ఉండరు. అది చెప్పగలరు. ఇలాంటివి ఇంకెక్కడ ఇక్కడ మనం చూడమని చెప్పారు. ఇంకెక్కడ ఎన్నడూ చూడము. ఎందుకంటే ఆ రోజు వారి దుష్టత్వమును బట్టి బబులోను ఏమైంది తెలుసా? పూర్తిగా నాశనము అయిపోయింది. అయ్యో బబులోను, నీ ఆ అందమంతా, నీ గర్వం అంతా, లేకపోతే నీకున్నవంతా ఒక్క గడియలోనే, విన్నామా మనం? ఒక్క గడియలోనే నాశనము అయిపోయినాయి అని విన్నాం కదా. ఇదిగో ఒక్క గడియలోనే, లేకపోతే ఒక నిమిషంలోనే అన్నీ నాశనం అయిపోతే, ఒక మహాపట్టణంకే ఇంత దౌష్ట్యము, ఇంత దోషము సంభవిస్తే, ఈరోజు నా పరిస్థితి ఏంటి చెప్పు? అర్థమవుతుందా నేను చెప్తుంది? నా పరిస్థితి ఒకసారి మరలా ఈ వచనాన్ని చదువుదాం. చూడండి, ఇది 13 లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదును, బలత్కారుల గర్వమును అణిచివేసేదను. చాలు వచనాన్ని చాలు. ఈ వచనాన్ని మాత్రం పట్టుకోండి. ఇప్పటి వరకు మనం బబులోను గురించి విన్నాం. అర్థమైందా? బబులోను వరకు అర్థమైందా? ఇప్పుడు మనలోనికి వద్దాం, మన గురించి మనం మాట్లాడుకుందాం. ఈ పట్టణం యొక్క చెడుతనం బట్టి, వారి దుష్టత్వాన్ని బట్టి పట్టణం నాశనం అయిపోయింది. ఓకే, పక్కన పెట్టి అక్కడ వరకు. ఈరోజు మన దగ్గరకు వద్దాం, మన లోన్ మనం చూసుకుందాం. ఇందాక నేను చెప్పిన రీతిగా మన దోషము, మన బలత్కారము మనకి ఉగ్రత దినాన్ని రప్పించేదిగా ఉండకూడదు. ఈరోజు నీ భక్తి నీకు రక్షణ దినాన్ని తెప్పించేదిగా ఉండాలి. చూడండి, అబ్రహాం మొరపెట్టినందుకు ఆ పట్టణం అంతట్లో లోతును ఒక్కని రక్షించాడు దేవుడు. అవునా కదా? అవునా? ఈరోజు నీ చుట్టూ బాగోకపోయి ఉండొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు బబులోను లాంటి ప్రదేశంలో నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో. బబులోనికి దేవుడు ఏం చెప్పాడు? ఖచ్చితంగా నీ పట్టణం అంతా కూలిపోద్ది, నాశనం అయిపోద్దని చెప్పాడు. కానీ ఆ బబులోను లాంటి పట్టణంలో నువ్వు యథార్థంగా, నీతిగా, భక్తిగా జీవిస్తున్న నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, నీ ఒక్కడిని బట్టి దేవుడు పట్టణాన్నైనా కాపాడతాడు. లేకపోతే ఆ పట్టణం మీదకి వచ్చిన కీడుని తప్పించి, పట్టణం మీదకి వచ్చే కీడుని రప్పించి నిన్నైనా దేవుడు రక్షిస్తాడు. అంతేగాని యథార్థవంతులకు దేవుడు ఏ హాని చేయడు. హాని అనేది అసలు జరగదు. దేవుని చేత యథార్థవంతులకు హాని జరగడం అనేది ఎక్కడా లేదు. అవునా కదా? ఎక్కడైనా ఉందా? లేదు. ఈరోజు నీ చుట్టూ ప్రపంచాన్ని చూడు, నీ చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడు, నీ చుట్టూ ఉన్న మనుషులను చూడు. ఎక్కడ చూసినా ఎక్కడో దగ్గర విపరీత బుద్ధి. అవునా కదా? అవునా? ఎక్కడ చూసినా మోసం. అవునా? నీ ముందున్న మాట నీ వెనకాల ఉంటుందా?
లేదు. వారి బలాత్కార క్రియ నీ మీద కనబడుతుందా లేదా? ప్రతి దగ్గర ఎంతో కొంత నీతో ఉన్నవారు నీ దగ్గర యథార్థత అనేది వారిలో లేదు. అలాంటి వారి మధ్య ఉంటూ నువ్వు ఉంటున్న ప్రదేశం ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనము సొదొమ గొమొర్రా లాంటి ప్రపంచంలో ఉన్నాం ప్రజెంట్. అయితే అలాంటి పాపంతో నిండిపోయిన ప్రపంచంలో మనం ఉన్నాం. దేవుడనే భయం ఎవరికి లేదు, దేవుని వాక్ అనే భక్తి ఎవరికి లేదు. అందరికీ మించి క్రైస్తవులకి కూడా లేదు. అవునా కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అవునా? ఒప్పుకుంటారా? అవును. రక్షణ తీసుకునే వాడికి అసలు లేదు. అవునా? లేదు. వాక్యం వింటాము కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఇదిగో మన బలాత్కారమే. ఇంకా మనల్ని ఏది నడిపిస్తుందంటే ఆయన కృప మాత్రమే నడిపిస్తుంది. అందుకే నేను రీసెంట్గా ఒక పాట, నీ కృప లేనిచో ఒక క్షణమైనను నేను నిలువ చాలనో ప్రభు. నిజమే, ఆయన కృప లేకపోతే నీవు నేను ఒక క్షణమైనా నిలవలేం. ఆయన ఏ మాత్రం నీ బలాత్కారాన్ని బట్టి నీ దోషాన్ని బట్టి ఆయనే ఉగ్రత తీసుకురావాలి అనుకుంటే నీ మీద నా మీద అగో బబులోనికి ఒక గడియ కానీ నీకు నాకు మాత్రం అది ఆయన రెప్పపాటను కూడా నేను చెప్పలేను. అది అంత ఇంకా అది ఎంత మైన్యూట్ సెకండ్ అంతే. కానీ దేవుడు అత్యంత కృపయు కటాక్షమును జాలి కనికరము అత్యంత ప్రేమ కలిగిన దేవుడై ఉండి నీ మీద నా మీద కనికరాన్ని చూపిస్తున్నాడు. అయితే ఏది దోషము ఏది బలాత్కారము సరే, ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, 40 రోజులు ప్రార్థనలు పెడితే మానకి ఇప్పటికి వచ్చేవారు చాలామంది మీలో వాక్యం వింటున్నావు, ఇంకా నీలో ఉన్న దోషం ఏంటి? అంతేనా? మీకు వచ్చిన ప్రశ్న ఇదే. ఇంకా నీలో ఉన్న బలాత్కారం ఏంటి? అదే నేను ప్రార్థన చేస్తున్నాను, మానకు ప్రతి ప్రార్థనకి వస్తున్నాను, నేను దేవుని దగ్గర ఎంతో కొంత యథార్థంగా నడుచుకుంటున్నాను, ప్రతి ప్రార్థనకి అటెండ్ అవుతున్నాను, ఇది ఒకసారి పక్కన పెడితే ఏంటి నాలో దోషం అని నీకు ఆల్రెడీ ప్రశ్న రావచ్చు. ఏంటి నీలో దోషం తెలుసా? దేవుని మాట వినకపోవడమే నీలో దోషం. ఆ పట్టణం బలాత్కారంతో నిండిపోయి మాట వినలేదు, పక్కన పెట్టేసాయి. ఈరోజు నీవు నేను దేవుని మాట వింటూ మాట విననట్టుగా ప్రవర్తిస్తున్నాం, అదే నా దోషం. దేవుడు శరీర కార్యాలు అని రాసించాడు కదా, అసూయ అదా, మత్సరము, అవిధేయత, ఇవన్నీ. వీటిలన్నిట్లో అవిధేయత అనేది ప్రాముఖ్యం. దేవుని మాట వినకుండా మందిరంలో ఒక వాక్యం వింటాం, దాని ప్రకారం జీవిస్తాం, ఇక్కడ వరకే జీవిస్తాం. అదవుతుందా? ఆ మెట్టు దాటిన తర్వాత ఆ వాక్యానికి నీకు నాకు సంబంధం లేనట్టుగా మనం ఇదేమవుతుంది? బలాత్కారం అవదా? మన బలాత్కార బుద్ధి అవదా? మన విపరీత బుద్ధి అవదా? అవుతుందా? అవదా? అవుతుంది కదా. ఇప్పుడు మన మీద ఉగ్రత రాదా? మనమేమనుకుంటామంటే నేను వస్తున్నాను కదా, నేను వాక్యం వింటున్నాను కదా, నేను దేవుని దగ్గర ఉంటున్నాను కదా, ఇంకా నేనేం చేస్తున్నాను అనుకుంటాం. దేవుని మాట వినని అవిధేయత, దేవుని మాట వినని అవిధేయత ఈరోజు నీ మీదకి నా మీదకి ఉగ్రతను ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఎందుకో తెలుసా? దేవుని ఇంటి దగ్గర నుంచి తీర్పు ఆరంభమయ్యే దినం ఒకటి ఉందంట. ఆ రోజు మొదటి తీర్పు అన్యులకు కాదు, కానీ మొదటి తీర్పు నీకు నాకే. అవునా కదా? మొదటి తీర్పు ఎవరికి? నీకు నాకే. మొదటి దేవుడు వాక్యం చేత నీకు నాకు తీర్పు తీరిస్తే నువ్వెక్కడుంటావు, నేను ఎక్కడ ఉంటాను. కానీ ఆయన కోరుకునేది ఆయనతో పాటు నువ్వు కూడా ఆయన సింహాసనం పక్కన నువ్వు కూడా కూర్చోవాలని కోరుకున్నాడు ఆయన. కానీ నువ్వేం చేస్తున్నావంటే మాట వినని అవిధేయతతో దేవుని వాక్యాన్ని వింటూనే, లేకపోతే కొంతమంది ఉంటారు ఆదివారం మందిరానికి రావాలి కాబట్టి వస్తూ ఇంకా మన మైండ్ అంతా ఎక్కడో ఉంటుంది, మన ఆలోచన అంతా ఎక్కడో ఉంటుంది, మన ధ్యాస అంతా ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు వాక్యం నీలోనికి వెళ్తుందా? వాక్యం పనిచేస్తుందా? అసలు నీలోకి వెళ్ళంది వాక్యం ఏం పనిచేస్తుంది? విన్నట్టు వింటాం, వాక్యం పని చెయ్యని బుద్ధి కూడా ఒకరిలో ఉంటుంది. అవునా? నేను అందరి కోసం మామూలుగా చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. కానీ అవునా? ఇవన్నీ ఏమవుతాయి అంటే నీ బలాత్కారము చేత నువ్వేం చేస్తున్నావు తెలుసా? వాక్యాన్ని వినకుండా నీ చెవే మూసుకుంటున్నావు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు మారాలని దేవుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వేం చేస్తావు తెలుసా? నీ అవిధేయత చేత నువ్వు చెవును మూసుకుంటే దేవుడు మాట్లాడడానికి ఇంకా నీకు ఎక్కడ అవకాశం ఇస్తావు? అందుకే దేవుడు చాలా దగ్గరలో నేను మాట్లాడుతున్నా కానీ వారు వినకపోతారు, నేను మాట్లాడుతున్నా కానీ వారు వినకపోతారు. ఇర్మియాలోనే మీకు చాలాసార్లు 26:5, 25:5, 25:4 ఎక్కడెక్కడో 3 దగ్గర 4 దగ్గర సుమారు 6-7 దగ్గరలో నేను మాట్లాడుతున్నా కానీ వారు వినకపోతారు, ఇదే మాట 10 సార్లు ఉంటుంది. అంటే ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు మాట్లాడుతున్నా వినలేని బుద్ధి నీలో నాలో ఉంది. బబులోను గురించి పక్కన పెట్టి దేవుడు మాట్లాడుతున్నా వినలేని బుద్ధి
నీలో నాలో ఉంది. ఎవరు నువ్వంటే దేవుని దగ్గరకు వస్తున్న వ్యక్తివే నువ్వు. వాక్యాన్ని వింటున్న వ్యక్తివే, ప్రార్థనలకు వస్తున్న వ్యక్తివే, ప్రార్థిస్తున్న వ్యక్తివే, పాడుతున్న వ్యక్తివే, స్తుతిస్తున్న వ్యక్తివే. కానీ నీలో దేవుని మాట్లాడుతున్నప్పుడు మాట వినని బుద్ధి ఇంకా నీలో ఉంది. అలాగుంటే కనుక ఇదిగో ఖచ్చితంగా నీ మీద ఉగ్రత దినమద ఒకటి ఉంది. దాని నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు. దాన్ని జాలగలిగిన వారు కూడా నువ్వు నేను కానే కాదు. అయితే మాట వినంది ఒక అవిధేయత కదా. ఇంకొక అవిధేయత నేను చూపిస్తాను. ఏంటి తెలుసా? ప్రార్థించకపోవడం కూడా పాపమే. ఉందా బైబిల్లో? ఎక్కడుంది మీరు చెప్పండి. సమయాలు ఎక్కడ? 1 సమయాలు 12 ఎక్కడ ఉంది? 12:14 తీస్తే పేజ్ నెంబర్ చెప్పండి. 12 నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడును అగుదును. ఆయనకు విరోధంగా పాపం చేసిన వారు అవుతామట. ఈరోజు నీవు నేను ఆయనకు విరోధంగా పాపం చేయడం, ఇది ఒక రకమైన పాపమేనా కదా? అవునా కదా? ఇది ఒక రకమైన పాపమేనా? ఇప్పుడు వారి బలాత్కారాన్ని బట్టి, వారి అతిశయాన్ని బట్టి దేవుడు వారిని నాశనం చేస్తాడు. క్రీస్తుకు విరోధంగా పాపం ఏది తెలుసా? ప్రార్థన చెయ్యకపోవడం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 12వ వచనంలో చివరి లైన్ చూడండి. 1 కొరింథీ 8వ అధ్యాయం 12లో చివరి లైన్, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేసిన వారు అగుచున్నారు. ఏం రాస్తుంది? మీరు క్రీస్తునకు విరోధంగా పాపము చేసిన వారు అగుచున్నారు. చాలు ఇక్కడికి వచ్చేయండి, యెషయా దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ ఏం రాస్తుంది? మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేసిన వారు అగుచున్నారు. అక్కడ కూడా రాస్తుంది కదా, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోయిన ఎడల నేను యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అవుతున్నాను. ఈరోజు మాట వినకపోవడంలోనే దేవుని దగ్గర మనం పాపలమైతే, ఇదిగో ఇంకొకటి చెప్తున్నాడు, దేవునికి విరోధంగానట మనం ప్రార్థన అనేది చెయ్యకపోతే మనము దేవునికి విరోధంగా పాపం చేసిన వారు అవుతామట. అర్థమవుతుందా నేను చెప్తుంది? ఇప్పటి వరకు నువ్వేమనుకున్నావంటే పాపం అంటే అసూయపడడం, లేకపోతే ఆజ్ఞని అతిక్రమించడం, ఇంకా ఏవైతే శరీర కార్యాలు లేకపోతే ఏమున్నాయో నీకు తెలిసిన మత్సరము, దోషంలాడటం, బూతులు మాట్లాడటం, అంతేనా? ఇలాంటివే పాపం అనుకున్నావేమో ఇన్ని రోజులు. అవే కాదు, దేవుడు చెప్తున్నాడు మాట వినకపోవడం, దేవుని మాట వినకపోవడం కూడా పాపం. ఈరోజు నువ్వు దేవుని మాట వినకుండా జీవిస్తూ ఒకానొక దినాన్ని లోకం అంతా తిరిగి నువ్వు విసిగిపోయి వేసారిపోయిన దినమున ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు మాట్లాడితే, ఒకవేళ ఆయన యెషయా గ్రంథంలో 1 అధ్యాయం చెప్పాడు, నేను వెనక చెవులు మూసుకుంటాను, నా చెయ్యి నేను చాపను. ఆ రోజు అలాంటి దినంగా మనం చేసుకోవడానికి వీల్లేదు. మాట వినకపోవడం ఒక అవిధేయత అయితే క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారు నీవు నేను అవ్వకూడదు. ప్రార్థన ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు ప్రార్థన? అందరూ చేస్తారు. ముఖ్యంగా యేసు ఎరిగిన వారు ప్రార్థన చేస్తారు. అంతేనా? ప్రార్థన అనే పదం మనమే వాడతాం, అవునా కాదా? అవునా? ప్రార్థన అనే పదం మనమే వాడతాం. యేసుని ఎరిగిన వారు మాత్రమే ప్రార్థన చేస్తాం, అంతేనా? దేవుని ఎరిగిన మీరు చేసే పాపం ప్రార్థన చేయకపోవడం అవుతుందట. గమనించండి. అర్థమవుతుందా నేను చెప్తుంది? అర్థమవుతుందా? ఈరోజు నీవు నేను ప్రతి ఒక్కరం క్రీస్తుకు విరోధంగా పాపం చేయడానికి వీలు లేనే లేదు. బబులోను తన దోషాన్ని బట్టి, తన బలాత్కారం బట్టి, తన అతిశయాన్ని బట్టి, తన గర్వాన్ని బట్టి అది నాశనం అయిపోయింది కదా. ఈరోజు నా దోషము, నా బలాత్కారము, ఏదైతే ఎట్సెట్రా అవి ఏమైనప్పటికీ అవన్నీ దేవుని దృష్టిలో యథార్థంగా ఉండవు గనుక ఖచ్చితంగా నీ మీదకి నా మీదకి ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. ఆ దోషాలే అనుకుంటున్నావేమో, ఇంకొక 2 దోషాలు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవి ఫస్ట్ ప్లేస్లో ఉండేవి. ఏంటంటే దేవుని మాట
వినకపోవడం, ప్రార్థన చెయ్యకపోవడం. క్రీస్తుకు విరోధంగా. ఆ పదం మీరు పలకండి ఒకసారి. క్రీస్తుకు విరోధంగా. అదేంటండి? దేవుడు అంటే మీకు ఇష్టం అందుకని వచ్చారు, ఆయన వాక్యం అంటే ఇష్టం అందుకనే వచ్చారు. ఇప్పుడు మీరు దేవుడికి విరోధంగా ఏమైనా చేస్తారా? చెయ్యరు. చాలాసార్లు ఆదివారం ఎందుకు మానరు? ఆదివారం ఎందుకు మానరండి? దేవుని దృష్టికి కరెక్ట్ కాదని మానరు, అంతేనా కదా? దేవునికి ఇష్టం లేని క్రియ ఏది చేయకూడదు కాబట్టి మీరు ఏది చేయరు. కానీ మనం ఇలాంటివి భావిస్తూనే ప్రార్థన నిర్లక్ష్యం చేసేస్తాం. ఎందుకు తెలుసా? అది క్రీస్తుకు విరోధంగా చేసేదని కొన్నిసార్లు మనం గుర్తించట్లేదు. ఇదిగో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చెయ్యకపోవడం కూడా దేవునికి విరోధంగా మనం చేసే క్రియే. అర్థమైందా నేను చెప్పింది? ప్రార్థన చేయకపోవడం కూడా దేవునికి విరోధంగా మనం చేసే పాపమే. ఈరోజు మీరు దేవునికి విరోధంగా ఏదైనా తలుస్తారా? తలంచరు. మీ మనస్సు ఆలోచనలో కూడా దేవునికి ఇష్టం లేనిది ఏది చేయడానికి ఇష్టపడరు. అలాంటి మీరు ఎక్కడో దగ్గర ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే అది దేవునికి విరోధమై ఉంటుంది. అది ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రీస్తుకు విరోధమైన పాపం నువ్వు చేయకూడదు ఈ రోజు నుంచి. అర్థమవుతుందా? వారి దోషాన్ని బట్టి, వాళ్ళ బలాత్కారాన్ని బట్టి వారు నాశనం అయిపోతున్న పక్కన పెడితే, ఈరోజు నీ బలాత్కారము, నీ దోషము నీ మీదకి ఉగ్రతను రప్పించేది అయిపోతుంది కనుక అదిగో రక్షణ దినం ఒకటి ఉంది. విన్నామా మనం నిన్న? రక్షణ దినం ఒకటి ఉంది. రక్షణ దినం ఒకటి ఉంది. ఆ రోజున ఆయనే నీకు రక్షణాధారమై, ఆయనే నీకు బలమై, ఆయనే నీ కీర్తనకు ఆస్పదమై, ఆయనే రక్షణాధారమై నిన్ను నడిపించే దేవుడే ఉంటాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మీద నువ్వు పూర్తిగా అనుకొని, ఆయనకి విరోధమైన బలాత్కారం కానీ, ఆయనకి విరోధమైన క్రియ ఏది నువ్వు జరిగించినప్పుడు ఆయనే నీకు ఆస్పదమై, ఇదిగో ఆ రోజు నేను చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి జయించు అని నాతో కూడా నా సింహాసనం ప్రక్కన కూర్చొని నిచ్చదు. ఇట్టి ఆధిక్యత నీకు నాకు కావాలి. అంతేనా? అంతేనా కాదా? ఆ దినము తాళచాలేమంట. ఊహించండి, ఆ దినము తాళచాలేం. ఆ దినాన్ని గుండె కరిగిపోద్ది. ఒక చిమ్మ చీకటి చూస్తేనే ఈరోజు నీ గుండె నా గుండె బలం సరిపోదు. అవునా? అవునా? ఒక పక్క నుంచి అగ్ని పడిపోతుంటే, ఒక పక్క నుంచి ఆ కొండలు కదిలి వచ్చేస్తుంటే, ఓ పక్క నుంచి భూకంపం వచ్చేస్తుంటే, ఓ పక్క నుంచి చంద్రుడు వెలిగిపోతుంటే, సూర్యుడు చీకటి అయిపోతుంటే, ఎక్కడ నిల్చుంటావు నువ్వు నేను? ఊహించు ఆ దినాన్ని కదా. మనం కొన్ని ఊహిస్తుంటాం. ఆ దినాన్ని ఊహించు. నిలబడగలవు ఎక్కడైనా? ఊహలకే భయంకరంగా ఉంది. అలాంటి కూర్చొని ఊహిస్తేనే భయంకరంగా ఉంటే, నిజంగా ఆ దినంలో ఉంటే ఎటు పరిగెట్టాలో తెలియదట. అంతేనా కదా? మనకి సడన్గా ఎమర్జెన్సీ వస్తేనే హాస్పిటల్లో ఎటు పరిగెట్టాలో మనకి ఆలోచన పాలిపోతుంది. ఎవరిని అడగాలో తెలీదు. అంతేనా? ఏదైనా చిన్నదైనా కదా, చిన్న ఇబ్బంది అయినా ఎవరిని అడగాలో, ఎవరిని సంప్రదించాలో, ఎవరి ద్వారా ఇది నాకు నయం అవుతుందో తెలియదు. కానీ ఆ రోజు భయంకరమైన దినమే. ఎవ్వరే గుండెలో బలం లేదు. ప్రతి వాడి బాహు ఏమైపోయింది? దుర్బలం అయిపోయింది. ఎవరి బాహు ధైర్యాన్ని ఇచ్చేది లేదు. ఆ రోజు ఆశ్రయం అనేది లేదు. కానీ ఈరోజు నువ్వు ఆశ్రయమైన దేవుణ్ణి నీకు ఆశ్రయంగా కలిగి ఉన్నావు కదా. నీ ఆశ్రయము ఎల్లప్పుడూ ఎక్కడికి చెదిరిపోయేదే ఉండదు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయాస్పదముగా కలిగి ఉన్నావు. ఆయన దగ్గరే నువ్వు ఉంటే, నీ ఆశ్రయమైన దేవుడు ఏ రోజు నీ దగ్గర నుంచి నిన్ను వదిలేసి వెళ్ళిపోడు. ఆయన క్షమించి, కనికరించి, కటాక్షము, జాలి, దయ, అత్యంత కృప, విన్నాం కదా, ఇన్ని ఉన్నాయి. అవన్నీ ఎవరికి తెలుసా? నీకే. ఎవరికైతే వారికే. కానీ నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. నువ్వు మాట వినాలి. దేవుని దగ్గరికి వచ్చావు, మాట వినాలి ఖచ్చితంగా. అహంకార బుద్ధి, అర్థమైందా? విపరీత బుద్ధి, మన విపరీత ఆలోచనలు. మందిరానికి వస్తూనే ఉంటాం, మనకి ఎవరో నచ్చం, ఎవరెవరికి నచ్చరు. ఇలాంటిది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కానీ కాదు. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవా? కానీ కాదు. ముందు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, అసలు నువ్వు దేవుని మాట వినకపోవడం వల్ల ఇలాంటివన్నీ లోపలికి వస్తూ ఉంటాయి. ఆ ఇల్లు శుభ్రంగా ఉండడం చూసంట మరి 7 దయ్యాలు వచ్చి లోపల ఉన్నాయంట. అదే దేవుని మాటలు ఉంటే ఏమైనా వస్తాయా? రావు. అంటే ప్రధానమైనది ఏదైనా ఉంది అంటే దేవుని మాట వినడం అనేది ప్రధానమే ఉంటుంది. అది నీలో ఉంటే ఖచ్చితంగా ఏ పాపము, ఏ దోషము నీ దగ్గరికి రానే రాదు. ఇంకొకటి, ఆయనకు విరోధంగా నేను ఈ రోజు నుంచి ఎలాంటి పాపము చేయడానికి వీల్లేదు. ఏది పాపం చెప్పండి? ఏది పాపం? ఆయనకి విరోధంగా చేసే పాపం ఏంటి?
ప్రార్థన చేయకపోవడం అనేది ఆయనకి విరోధంగా పాపం. పౌలు అక్కడ ఒకరికి వేరే ఉద్దేశంతో రాస్తూ మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారు అంటున్నాడు. కానీ ఒక్క ముక్కని పట్టుకోండి, మనం క్రీస్తుకు విరోధంగా పాపం చేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదు కదా. వాళ్ళకేవో విగ్రహాలకు బలి ఇచ్చిన వాటి గురించి చెప్తున్నాడు. కానీ ఆ విరోధంగా క్రీస్తుకు విరోధమైన పాపము ప్రార్థన చేయకపోవడం కూడా, ఇలాంటి పాపము కూడా నీలో నాలో ఉండడానికి వీల్లేదు. ఇక ముందైనా అలాంటిది ఏదైనా ఉంటే ఇదిగో దేవుడు పశ్చాత్తాపుడై మనసు తిప్పుకుంటాడంటే ఎప్పుడు తెలుసా? నీ మనసును తగ్గించుకొని, ప్రభువా నేను నీ దృష్టికి ఏ విషయంలోనైనా బలాత్కారంగా కానీ, అహంకారంగా కానీ, దోషముగా కానీ, చెడుతనముగా కానీ ఏ రోజైనా నడుచుకొని ఉంటే ఒకసారి క్షమించు అని నిండు మనసుతో నువ్వు అడిగితే, ఇదిగో నీ దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడట. బాగుంది కదా పదం? ఆయన అత్యంత కృప కలిగిన దేవుడంట. చూడండి 12వ అధ్యాయం యెషయా 12:2 చదవండి. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొంచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. ఒకసారి ఈ వచనాన్ని అందరం కలిసి ఎలుగెత్తి చదవండి. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొంచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారము. ఇదిగో ఆ ఉగ్రత దినము, ఆ భయంకర దినము, ఆ కోపాగ్ని దినము అవన్నీ నీ కొరకు కాదు, కానీ ఆ దినంలో నువ్వు కూడా ఉండడానికి వీలేదు. నీకు రక్షణ దినం, ఆయన నీకు ఆశ్రయాస్పదం, ఆయన నీ కీర్తనకి ఆస్పదం. నువ్వు భయపడాల్సిన పని లేదు, ఆయన నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా? యెహోవాయే నీ బలమట. దేవుడే తానే నీ బలమై ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి అపాయము నీ దగ్గరికి వచ్చి నిన్ను కదిలించనే లేదు. అర్థమవుతుందా? ఎలాంటి అపాయము నిన్ను కదిలించడానికి వీల్లేనే లేదు. ఎప్పుడు తెలుసా? ఆయన మాట విని ఆయనకి విరోధమైన పాపం ఏది చేయకుండా ఆయన దగ్గరే నువ్వు నమ్మకంగా ఉంటే ఏ అపాయము నీ దరికి చేరదు. కాబట్టి ఆ ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. దాని గురించి మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఆ ఉగ్రత దినంలో నేను ఉండకూడదు, ముఖ్యంగా నా కుటుంబం ఉండకూడదు, అదవుతుందా? నా పిల్లలు ఉండకూడదు, నా పిల్లల తరాలు ఉండకూడదు, నా సంఘం ఉండకూడదు, అర్థమైందా? నా బంధుమిత్రులు ఉండకూడదు. ఇవన్నీ మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. నువ్వు ఎత్తుపడిపోతే సరిపోద్దా? చెప్పండి. నువ్వు ఎత్తపడిపోయి ఆయనేమో ఇక్కడ బాధలు పడితే సరిపోద్దా? మీరిద్దరు ఎత్తపడిపోయి విన్నారు కదా ఇవన్నీ ప్రకటనలో, అవునా? పిల్లలు బాధపడిపోతే సరిపోద్దా? కాదు. ఆ దినమున అందరూ ఆయనతో పాటు జయించువారే ఆయన సింహాసనం దగ్గర కూర్చోవాలి. ఇలాంటి పాపము చూడండి, ప్రార్థన చెయ్యని పాపము నీవు చేయకూడదు, నీ కుటుంబము చేయకూడదు, అవునా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేయమని చెప్తూ వాళ్ళు చెయ్యకపోతే కనుక నువ్వేం చేయాలి తెలుసా? వారు ప్రార్థించాలని ప్రార్థన చెయ్యి, అంతే. ఏదైనా ప్రార్థన చెయ్యి, అంతే. ఏదైనా ప్రార్థనే చెయ్యి. ఒకవేళ నీకు ప్రార్థనే చెయ్యాలనిపించట్లేదు అనుకో, అది కూడా ప్రార్థనే చెయ్యి. నేను చెప్పానా ఈ మాట అంతకుముందు ఒకసారి మీతో? స్త్రీల కొడుకులే ప్రార్థనే చెయ్యాలనిపించట్లేదు అనుకో, దేవుని దగ్గరికి వెళ్ళు, కూర్చో. ప్రభువా నాకు ప్రార్థన చెయ్యాలి అనిపించడం లేదు. ఎందుకు అనిపించడం లేదో నాకు ప్రార్థన చేసే మనసివ్వు అని ప్రార్థన చెయ్యి. ఆ 2 ముక్కలే చెయ్యి. 2వ రోజు కూడా అదే చెయ్యి, 3వ రోజు కూడా అదే చెయ్యి. ఆ తర్వాత నుంచి అదే వస్తుంది ప్రార్థన. నీకు వాక్యం తీసి చదవాలని ఒక్కొక్కసారి ఇలాంటివి వస్తుంటాయి, ఇలాంటి ఆత్మీయ జబ్బులు వస్తుంటాయి. మన శారీరక జబ్బును నయం చేసుకోవడానికి ఎక్కడికైనా తిరుగుతాం, కానీ ఆత్మీయ జబ్బు నయం చేసుకోవడానికి ఎక్కడికి తిరగం. దేవుడు మాట్లాడుతుండగా కూడా మనం అవకాశం ఇవ్వం, నయం చేసుకోం. వాక్యం చదవాలనిపించకపోవడం, ప్రార్థన చెయ్యాలనిపించకపోవడం, ఇలాంటి ఒక ఆత్మీయ జబ్బులు. ఇవి ముందు క్యూర్ చేసుకోవాలి మనం. వాక్యం చదవాలనిపించలేకపోతే కనుక ఇదిగో ఇది ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అది ఒక జబ్బు. దేవుని దగ్గరికి వెళ్ళు, బైబిల్ ఓపెన్ చేయి. ప్రభువా నాకు వాక్యం చదవాలనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదు? నాకు వాక్యం చదవాలనిపించేలాగా చెయ్యి. ఆయన అడుగు ఫస్ట్. ఆయన జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆయన ఏదైనా చేస్తాడు నీలోనికి వచ్చి. ముందు నువ్వు దేవుని దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి
వెళ్ళాలి. రక్షణ దినంలోనికి నువ్వు నేను ప్రవేశించాలి తప్ప ఆయన ఉగ్రతలోని నువ్వు నేను తాళజాలేము. ఆయన ఉగ్రతకి నీవు నేను అధికారం ఇచ్చేలాగా ఉండకూడదు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. 13వ అధ్యాయం అంతా కూడా బబులోను శాపగ్రస్తమైన ఒక పట్టణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, మరి సమయం అవుతుంది, మనం ప్రార్థన చేసుకుందాం. ఏమైంది వేళ మైకులకు? ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు మీరు చివరిలో ఒక ముత్యం లాంటి మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, అది బబులోను. అందులో మంచిదైనది ఏది కూడా లేదు. ముత్యం లాంటి మాట వెతకాలన్నా బబులోన్లో ఆత్మీయత లేదు, ముత్యం లాంటి మాట కూడా దొరకదు. కాబట్టి బబులోన్లో మంచితనం ఎందుకు లేదు అని అంటే, దాని విస్తారమైన ఆశీర్వాదమే దానికి ముప్పు తెచ్చింది. ఏంటది? దాని విస్తారమైన ఆశీర్వాదమే దానికి ముప్పు తెచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు మొదటే బబులోను దేవుని కలిగిన ప్రాంతం కాదు, దేవుని ప్రజల మీద విరగబడుతూనే ఉండేవారు ఎంతసేపు. కాబట్టి అటువంటి దేశంలో మంచే లేదు బబులోన్లో. కాబట్టి మనం ఈరోజు చివరిలో అమ్మ పాప చెప్పినట్టుగా చివరిలో చదివిన వాక్యాన్నే మనం ముత్యం లాంటి మాటగా తీసుకుంటున్నాం. అదే 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయనే నాకు రక్షణ ఆధారము ఆయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను వంటి గొప్ప జీవితం, దానిది చాలా రిచెస్ట్ లైఫ్ అన్నమాట. రిచెస్ట్ లైఫే కానీ నామరూపాలు లేకుండా అయిపోయింది. 13వ వచనం మీరు లాస్ట్ వచనం చదివారు. 13వ అధ్యాయం లాస్ట్ వచనం. వారి నగరులలో నక్కలు వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలు అరుస్తున్నాయంటండి. చూసారా? వాళ్ళ బెడ్రూముల్లో, సుఖ విలాస మందిరం అంటే ఏంటండి? బెడ్రూమ్స్. వాళ్ళ బెడ్రూమ్స్లో నక్కలు అవి చొరబడి, అడవి కుక్కలు చొరబడి అరుస్తున్నాయి. ఎంత దైనందినీయమైన పరిస్థితి చూడు. ఈరోజు మనం సుఖంగా బ్రతకదామని కోరుకోవద్దు. దేవుడు మనకు అనుదిన ఆహారం ఇచ్చి మనల్ని దీవించాలి. దేవుని స్తోత్రం కలుగు. పరలోక ప్రార్థనలో దేవుడు మనకు నేర్పింది ఏంటి అంటే, మా అనుదిన ఆహారము మాకు దయచేయము. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది ఆ ఒక్క ప్రార్థన నిన్ను నన్ను జీవితాంతం పోషిస్తుంది. ఇప్పటి జీవితం విషయంలోనూ మరి రాబో జీవం విషయంలోనూ కూడా దైవభక్తి చాలా మంచిది. దైవభక్తి లేని వారి గతి మనము బైబిల్లో చూస్తూనే ఉన్నాం. దేవుడు వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి అనగా దైవభక్తిని చేసిన వారి సంగతి, దైవభక్తిని చెయ్యని వారి సంగతి మన ముందు ఎందుకు పెట్టాడు అని అంటే, దైవభక్తి చెయ్యని వారి సంగతి గతి అలా అయ్యింది, నువ్వు అలా అవ్వద్దు అని దేవుడు మనకు చెప్పటం, తన మరి దేవుడు చెప్పిన పాఠాన్ని మనము శిరసా వహించి దానికి సాగిల పడదాం. ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మన రక్షణాధారమైన దేవునికి, పరలోకములో నిలబడి మనము ఆయన సన్నిధిలో కీర్తనలు పాడాలి. మన కీర్తనకు ఆస్పాదమైన దేవునికి, మనకు బలమై ఉన్న దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. బబులోను నివాసులందరూ కూడా ఎంతెంతో కాలము పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని చక్కగా సంతోషంగా ఉందామనుకున్నారు. కానీ వాళ్ళ యొక్క బిల్డింగుల్లో నక్కలు, అడవి కుక్కలు మొర పెడుతున్నాయట. నీ మొర్ర ఉన్న చోట దేవుని ఆత్మ ఉంటుంది, లేకపోతే దురాత్మల మొర్ర ఉంటుంది అక్కడ. కాబట్టి వద్దు, ప్రార్థన లేని ఇల్లుగా ఆత్మీయ ప్రార్థన గోపురంలో ఎవరి ఇల్లు ఉండద్దు. ప్రార్థన లేని వ్యక్తిగా ఆత్మీయ ప్రార్థన గోపురంలో ఏ వ్యక్తి ఉండద్దు. ప్రార్థనను నిర్లక్ష్యం చేసే పాపము ఏ ఒక్కరూ చేయొద్దు. ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం
అయ్యా తండ్రి బబులోన్లో ఏ మంచి లేకపోయింది. అయ్యా తండ్రి మా జీవితాల్లో మా పరిస్థితులు కూడా అట్లా అవ్వద్దు దేవా. బబులోనికి దేవోక్తిని పంపినప్పుడు వారు పశ్చాత్తాప పడలేకపోయారు. అలాగే ఈ శాపకరమైన వార్తలు మేము వింటున్నప్పుడు మాలో పశ్చాత్తాపం కలగకపోతే అయ్యా మేము చివరికి అదే స్థితిలో ఉంటామేమో. అయ్యా ఇంత జీవితం నీ దగ్గర జీవించి నీ మాటలు విని ఇవన్నీ నిరర్ధకం చేసే స్థితిలో మా ఆత్మీయ జీవితం ఉండద్దయ్యా. దీవించు ప్రతి ఒక్కరిని, వారి హృదయాలు తెరిచి నీ మాటకు వారి హృదయాల్లో చోటిచ్చి హృదయం అనే పలక మీద నీ మాటలు ముద్రింప చేసుకుని అయ్యో దైవభక్తి లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే మా బ్రతుకులు వారి బ్రతుకులు ఇలా అయ్యాయంట కదా, మేము అలా ఉండద్దు, మా వంశం అలా ఉండద్దు అని ఎవరైతే మొరపెట్టి ప్రార్థన చేస్తున్నారో అయ్యా వారి మనవులు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని అయ్యా నీ బిడ్డలుగాను, నీ మాట వినేవారుగాను, నీకు సమ్మతించేవారుగాను అయ్యా తండ్రి నీ కనపడుతున్నప్పుడు వారికి భూమి మీద ఉన్న మంచి పదార్థములన్నీ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ మాట వినని తరము అయ్యా తండ్రి ఎంతో దుఃఖపడినట్టుగా, అయ్యా వారి బిల్డింగుల్లో నివాసులు మనుషులు లేనట్టుగా అయ్యా తండ్రి నాయన చూస్తూ ఉన్నాం. అట్టి పరిస్థితి వద్దు నాయన. అయ్యా గచ్చ పదులను బలు రక్కసి చెట్లను మొలిచినట్లుగా అయ్యా తండ్రి ఒక్క గడియలోనే నాశనం అయిపోయినట్లుగా అయ్యా తండ్రి మా ఆత్మీయత అవ్వద్దయ్యా. దేవా మేము దీవించబడాలి, మా బిడ్డలు దీవించబడాలి, మా వంశం దీవించబడాలి. అయ్యా తండ్రి మేము ఎక్కలేనటువంటి ఎత్తైన మెట్లు మా బిడ్డలు ఎక్కాలి. ఎన్నో 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 ఆశలు ఆశయాలు ఉన్నాయి అయ్యా. వాటన్నిటిని నెరవేర్చుటకు నేనే ఇచ్చువాడను గనుక నా దగ్గరకు వచ్చి మొర్ర పెట్టమన్న నీ పిలుపును నీ పాదాల దగ్గర మేము అయ్యా తండ్రి సాగిల పడ్డానికి సహాయం చేయండి అన్న అయ్యా. ఎదురు తిరిగి అయ్యా తండ్రి నాయన సృష్టికర్తకు ఎదురు తిరిగి మేమేమీ సాధించలేము. ప్రార్థన చేయకపోవటం పాపమని మీరు సెలవిస్తూ ఉన్నారు, వాక్యం చదవకపోవటం పాపమని సెలవిస్తూ ఉన్నారు. అట్టి పాపములు దోషములు అయ్యా సర్వోన్నతుడైన నీ నామంలో మేముండి అయ్యా అట్టి దోషములు చేయకుండా ప్రతి ఒక్కరిని లేవనెత్తు. ఈ 40 దినాల వర్తమానాలలో ప్రతి ఒక్క ఆత్మ బలపడాలి నాయన. ఆయన అయ్యా ప్రార్థన చేయటం అనేది వారి జీవితంలో ఒక వ్యసనంగా మారాలి నాయన. అది ప్రార్థన చేయని రోజు, వాక్యం చదవని రోజు వారి జీవితంలో వెలితి ఉన్నట్లుగా నీ దగ్గర నీ సన్నిధిలో సంతోష సమాధానాలు వెతుక్కునేవారిగా వారిని దీవించమని ఆశీర్వదించమని, ఎదుటి వారికి ఆశీర్వాద కారకులుగా మార్చమని. ఇంకా సంఘము అనేకములు ఉండిపోయారయ్యా, వారిని కూడా ఇటువంటి మంచి వర్తమానాలు వినుటకు సహాయం చేయండి. వాక్యం విత్తని కుమార్తెను నాయన రానున్న రోజుల్లో ఇంకా బలంగా నిలబెట్టండి, నీ ఆత్మచేత అభిషేకించండి. అనేక సంగతులు సంఘమునకు ఆమె ద్వారా మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ దినము హాజరైన ప్రతి ఒక్కరిని వారి ఆరోగ్యాలు ముట్టండి అయ్యా. వారి పరిస్థితులు నాయన తండ్రి దారి చూపండి అయ్యా. వారికి చక్కని ఉపదేశం చేయండి అయ్యా. వారి జీవనోపాధికి నాయన మంచి మార్గం చూపండి అయ్యా. అయ్యా వారి హృదయంలో ఉన్న వ్యాకులతకు దిగులుకు ప్రభువ ముగింపు ఇవ్వండి అయ్యా. అయ్యా వారి కన్నీటికి ప్రభువ సమాధానం ఇవ్వండి అయ్యా. అయ్యా వారి ఎదురు చూపులకు ప్రభువ బహుమానం ఇవ్వండి అయ్యా. దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటా ఉన్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభేసునామమే సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాద క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము తోడై ఉండి మనందరినీ మున్ముందుకు ఆయన పాదపీఠం దగ్గర తమ బిడ్డలుగా ఉంచి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్. అందరికీ దేవుని పేరిట వందనాలు. మరి